నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ బాగానే ప్రచారానికి వెళ్తున్నాయి. అదే క్రమంలో ఏ పార్టీకి సంబంధించిన పాత నేతలు అనుకోవచ్చు వాళ్ళందరూ రాజీనామాల పరం అయితే పడుతున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసిన లాస్ట్ టైం పోటీ చేసిన పోతిన మహేష్కి ఈసారి సీటు దక్కలేదని వైసీపీ పార్టీలోకి అయితే మారిపోయారు. పోతున్నప్పుడు తెనాలిలో ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారిని ఓడించే తీరుతా అని ఒక శపథం చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఈ ఎన్నికల ముందు ఇట్లాంటి రెబల్స్ హడావిడి చేయడాలు, లేదంటే వాళ్ళు ఫీల్ అయ్యి జెండాలు తగలబడ్డాలు, అధ్యక్షుడి మీద తిరగబడ్డాలు, లేదంటే ఇండిపెండెంట్గా నిలబడతాను బెదిరించడాలు అన్నీ సహజం. అయితే ఇప్పుడు పోతినేని మహేష్ అనే వ్యక్తి కోర్ జనసేన కదా. అవును కదా, ముందు ఏ పార్టీ నుండి దీంట్లోకి వచ్చిన వ్యక్తి అయితే కాదు కదా. అంటే కొద్ది ఫేవర్గా మొగ్గు చూపే అవకాశం ఉంటే ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో కష్టపడి పనిచేసింది అయితే జనసేనకే కదా. అంటే అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే, నిజంగా కోర్ జనసేన అయినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి పూర్తిగా మనకన్నా అతను ఎక్కువ అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. టీడీపీలో మన పి గన్నవరం సంబంధించి రాజేష్ మహాసేన్ గారికి ఇచ్చారు, అంటే ఎగ్జాంపుల్గా తీసుకుని. సో ఆయన మీద లేనిపోని, అంటే ఆయన మంచి స్పోక్స్ పర్సన్. అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రతిదీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టాలి, ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకోవాలి అని అంటే ఆయన తర్వాత చాలా సింపుల్ పదజాలంతో, అసలు క్యాజువల్గా మన పక్కింటోడు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ చాలా బాగా ఎద్దేవా చేస్తాడు ఆయన. సో ఆయన ప్రతి వీడియో కూడా మీరు చూస్తే ల్యాక్స్లో ఉంటాయి వ్యూస్, పెట్టిన అవర్స్లోనే కదా. సో అటువంటి వ్యక్తికి సరే టీడీపీ బాగా సపోర్ట్ చేసి టికెట్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇంకా రకరకాలుగా ఆయనకి ఇలా చేశాడని అలా చేశాడని జనసేన వాళ్ళు ఒక పక్క, లేదంటే ఆ పాత వీడియోలని రిలీజ్ చేసి అతను నచ్చని వాళ్ళు ఒక పక్క, చాలామంది చాలా చేశారు. అంటే అక్కడ జనసేన అనుకున్నారు ముందు, అటు ఇప్పుడు మళ్ళీ జనసేన కన్ఫర్మ్ అయింది. కానీ అలాగే ఈయనకి వచ్చింది కదా అని చెప్పి రకరకాలుగా చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా దుయ్యబట్టారని, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఏదో మాట్లాడారన్నట్టు పాత వీడియోలన్నీ తీసి చేశారు. సో ఆయనే చెప్పాడు, నేను ముందు వైసీపీకి ఫేవర్గా ఉన్నాను, వైసీపీలో వెళ్ళిన తర్వాత నా సీన్ అర్థమైంది, 6 నెలలను బయటకు వచ్చేసాను, నేను మసిపూసి మారేడు కేసి మొత్తానికి ఆయన తప్పించుకున్నారు. ఆయన అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, నిజంగా నా వల్ల పార్టీ ఓడిపోతుంది అనుకుంటే అంతే, ఆయన ఒక్కడికి సీట్ ఇస్తే మొత్తం స్టేట్ మొత్తం టీడీపీ ఓడిపోద్ది అన్న నాయకులు కూడా ఉన్నారు, మహానుభావులు, పేర్లు ఎందుకులేండి. అలా అనేసరికి ఆయన నేను స్వచ్ఛందంగా నేనే వదులుకుంటా అన్నాడు. బట్ పార్టీ బుజ్జగం చేయను, ఎవరో అని దాన్ని పట్టించుకోక బాబు, రాజకీయాలకు సహజం అని. సో ఎట్టకేలకు మొత్తానికి ఏదైంది, తర్వాత అధినేత చంద్రబాబుతో మాట్లాడుకున్నాడు. గెలిచిన తర్వాత నామినేటెడ్ పోస్టో లేదా ఎమ్మెల్సీనో ఇంకేదో బలమైనది ఇస్తారేమో కదా. ఇప్పుడు ఇది ఫైట్ చేసి ఈయన పేరు ఏంటన్నారు, పోతిన మహేష్ గారు, రాజేష్ మహేష్ అని వచ్చేస్తుంది. మహేష్ గారు మరి ఇంతవరకు ఉండి జగన్ కోర్ జేఎస్బీగా ఉండి వేరే పార్టీల్లో కూడా చేయకున్న వ్యక్తి ఒక నిజమే డిసప్పాయింట్ అవ్వడంలో సహజమే, ఒప్పుకుంటాను. కానీ అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆవిడెవరు, మన రాయపాటి గారు, మరి ఆవిడ ఎంత బాగా మాట్లాడిందండి. ఎటువంటి అనుభవం, అంటే రాజకీయ అనుభవం లేకపోయినా ప్రజల కోసం ఏదో చేద్దామని. ఇప్పుడు ఆవిడ కూడా, ఆవిడ టికెట్ రాకపోయినా ఆవిడ ఏముంది, మనకొచ్చిన 21 కూడా గెలిపించుకోగలిగితే అది కదా సత్తా. 100% గెలిచినట్టే కదా. ఇచ్చిన 21 కూడా గెలుచుకుంటే 100% మనం గెలుచుకున్నట్టే, అంతే కదా. 100కి 100% అంటే 20 స్థానాలు గెలుచుకుంటే అదే కదా గొప్ప. అట్లాంటిది స్పీచ్లు ఇస్తూ అలాగే మన జనంలోకి వెళ్ళాలి. కానీ అందరికీ అవకాశం ఇవ్వాలంటే ఎన్ని కోట్ల మందిలో ఎంతమందికి ఇవ్వాలి సార్? దానికి పెట్టి పుట్టాలి, అదృష్టం ఉండాలి, కష్టపడాలి, జనాల్లో నాంతూ ఉండాలి. మీరు చెప్పగానే రాయపాటి అన్నారు, రాయపాటి కన్నా ఈయన ఫేమా? ఆంధ్ర అంత కలిపితే అంతకన్నా ఫేమ్ ఉన్న వ్యక్తి అవుతున్నాం అయ్యేదేమో, అవకాశం వచ్చేదేమో. కాకపోతే ఆ క్షణం బాధ అనిపిస్తుంది. ఆయన వెర్షన్ కరెక్టే, కాసేపు ఆలోచిస్తే లేదు, ఇట్లా అయ్యాం, గవర్నమెంట్ వచ్చాక చూద్దాం ఒక్కసారి, లేదా ముందే అధ్యక్షుడితో మాట్లాడుకోవడం. సార్ నేను కన్ఫర్మ్ అనుకున్నాను, చాలా నిజంగా నన్ను హర్ట్ చేశారు, నాకేమైనా అవకాశం ఉందంటే నేను ఉంటాను, లేదా ఏదో మాట్లాడుకోవచ్చు కదా. ఎందుకు ఇప్పుడు చేంజ్ అవ్వడం వల్ల లాభం ఏంటి? అంటే ఆయన వెళ్ళిపోతా తెనాలిలో నాదెండ్ల మనోహర్ని ఓడిస్తా అంటున్నారు, దానికి మీరే ఉంటుంది? అది ఎవ్వరు చెప్పలేరండి. ఎన్నికలకు రేపు పోలింగ్ అంటే ఈరోజు రాత్రి డిసైడ్ అవుతుంది. ఎంత బలమైన నేతకైనా, ఎంత బలహీనమైన నేతకైనా అది చెప్పలేం. నోబడి కెన్
జస్టిఫై. ఆ ఇంట్యూషన్ అనేది అందరికీ ఉండదు, చెప్పలేరు. ఎలా తెలుస్తుంది? మేబీ అంటే ఈ 4 ఇప్పుడు ఎలా ఉందంటే ఆయనకు ఓటేయదని చెప్తాడా, లేకపోతే ఇన్ని నిలబడి ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా నన్ను మోసం చేశారు జనసేన పార్టీ వాళ్ళు. సో ఆ జనసేన పార్టీ సంబంధించిన సెకండ్ క్యాండిడేట్ ఎవరైతున్నారో నాదెండ్ల మనోహర్ గారే కదా, ఆయన కూడా గెలవకూడదని. ఇదే మొన్న పిఠాపురం సంబంధించే పవన్ కళ్యాణ్ గారికి నేనే పోటీ చేస్తానని ప్రకటించిన మరుక్షణం టీడీపీ వాళ్ళందరూ ఏం చేశారు? జెండాలు తగలబెట్టారుగా. ఆ వర్మగారు వర్గీయులు ఎవరైతే ఉన్నారో తిరుగుబాటు చేశారుగా, నానా రాద్ధాంతం చేశారుగా. ఆఖరికి బాబు గారు ఏదో ఒక సమావేశంకి వెళ్తే అక్కడి నుంచి ఆయన హెలీప్యాడ్ వరకు వెళ్ళే వరకు కూడా ఆయన ఇబ్బంది, ఆయన కాన్వాయ్కి దారి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారుగా. జరిగింది కదా. ఎన్నికల ముందు ఇవన్నీ సహజం జరుగుతుంటాయి. అలా జరిగినంత మాత్రాన ఒక నేము ఫేము ఒక రోజులో తీసేస్తామంటే ఎవరి రోజులు అవుతుంది? ఇప్పుడు ఆయన ఎలాగైతే వెక్స్ అయిపోయి బయటకు వచ్చాడో, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎలా చేసినా నేను ఆయనతోనే జీవితాంతం ఉంటా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇతను బయటకు వచ్చి విరోధిలా బిహేవ్ చేసినప్పుడు మిత్రులుగా ఉండి ఆయన కోసం పడి తెచ్చేవాళ్ళు కూడా ఉన్నారుగా. ఒకవేళ నేను ఓడిస్తాను గెలిపిస్తాను నిజంగా ఓడిస్తాననే వాడికి గెలిపించే సత్తా కూడా ఉండాలి కదా. మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో 2019 2 చోట్ల వెళ్ళినప్పుడు గెలిపించే సత్తా ఎందుకు లేకపోయింది వీళ్ళకి? గెలిపించే సత్తా లేనప్పుడు అంటే నెగిటివ్ ఫాస్ట్ స్ప్రెడ్ అయింది కదా సార్. ఎంత స్ప్రెడ్ అయినా జనాల పల్స్ అనేది ఎవరికి తెలియదు. 2014 బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. 2014 అందరూ ఏమన్నారు? జగనే వచ్చేస్తాడు, పాదయాత్ర చేశారు, తండ్రి సానుభూతి, జైలుకి వెళ్ళి వచ్చాడు, చాలా అన్ని హడావిడయ్యాయి. ఏమైంది? జనాలు ఆలోచించారు, ఈయనకి ఇస్తే ఈయనకు అనుభవం లేదు, పైగా నాన్నపోయాడని కసి మీద వస్తే ఈయన ఏం చేస్తాడో అనే ఉద్దేశం మీద ఇప్పుడు అనుభోగ్యుడు కావాలో లేదంటే అభివృద్ధి కావాలో మరేంకి ఆలోచనతోనో చంద్రబాబు గారికి పట్టం కట్టారా లేదా? అయిందా? ఈయన ఆల్రెడీ ఈయనకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. సో ఈయన ప్రభుత్వ సొమ్ము కానీ ప్రజల సొమ్ము కానీ తినడు. ఈయన ఖచ్చితంగా అభివృద్ధి ఇంకేదో చేస్తాడు. కనీసం బిజినెస్ మ్యాన్ లాగానే ఆలోచించి బిజినెస్ని డెవలప్ చేసి తద్వారా రాష్ట్రం కానీ ప్రజలు కానీ లబ్ధి పొందేలా చూస్తాడేమో అని అనుకున్నారు. ఏం జరిగింది? ఒక అంచనాకు వచ్చారుగా. ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా. ఈయన ఏమీ లేదు, ఓన్లీ పథకాలే, ఓన్లీ పెన్షన్లే, ఓన్లీ స్కీములే. మరి ఏమిది? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఇచ్చినట్టు ఎవరైనా ఇచ్చారా, గుండెమే చేసి ఎవరైనా అని చెప్తున్నాడు ఆయన. అంటే నేను తిన్న సొమ్ములో మీకు షేర్ ఉందిరా అని చెప్తున్నాడు ఆయన క్లియర్గా. అది అర్థం కాక అందరూ వచ్చిందని చప్పట కొడుతున్నారు. దాన్ని క్లియర్గా ఏం చెప్తున్నాడు? నేను చేసినట్టు ఎవరు చేయలేదు అంటారు. ఇదే మాట చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు నేను చేసినట్టు హైటెక్ సిటీ ఎవరు పెట్టలేదు, నేను చేసినట్టుగా అంటే ఈయన నేను అనుకుని అన్నిటికీ గొప్పవి చెప్తున్నాడు అని చెప్పి ఇక్కడ తెలంగాణ ఛానల్స్ కూడా తెలంగాణ ఉద్యమం టైంలో కూడా చాలా దుమ్మెత్తిపోసాయి. అప్పుడు రాజ్ న్యూస్ అనుకునేవాడు, ఈయన అన్నిటికీ నేనే చేశాను అంటాడేంటి, నేను చేశాను గొప్పగా చెప్పుకుంటాడేంటని అన్ని ఛానల్స్, ఈ సోకాల్ TV9 లాంటి ఛానల్స్ కూడా ఆయనకి దుమ్మెత్తిపోసాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చెప్పుకుంటుంటే ఏమంటున్నారు? అలా చెప్పే నాయకుడు ఎంతవరకు రాలేదని అంటున్నారు. ఏది కరెక్టు? చంద్రబాబు నాయుడు గారు చెప్తే అన్నీ ఈయన గొప్పగా చెప్పుకుంటాడు రా, ఈయన చేసేది ఏముంది, అందరూ సమిష్టి కృషి కదా, ఈయన ఏం చేశాడు, అప్పుడు ఎప్పుడో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా శంకుస్థాపన చేశాడు IT కోసం అని చెప్పారు. ఇప్పుడు ఈయన చెప్తే మాత్రం ఇలాగ ప్రజలకు మేలు చేసే ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడని ఎంత ధైర్యంగా ఎవడైనా చెప్పాడా, ఈయనే చెప్తున్నాడు అంటున్నారు. అప్పుడు అలాగన్నారు, ఇప్పుడు ఇలాగంటున్నారు. కాబట్టి జనాల పల్స్ అనేది జనాల నాడి ఎలాగుంటుందో తెలియదు. నాయకులు, మీడియా, ఒక వర్గం, ఒక ఎల్లో మీడియా ఇవి ఎక్కువైపోవడం వల్ల ఎవరు వార్తలు, ఎవరి ఛానల్ వాళ్ళ ఇష్టం అయిపోయింది. కాబట్టి ఏది కరెక్ట్ అంటే ఏది జస్టిఫై చేయడానికి రైట్స్ లేవు. అవునా? పట్వారు తెలంగాణలో అయితే ఎక్కువగా నవాబు పరిపాలన పరంగా, లేకపోతే ఇంకా దొరల పరిపాలన పరంగా, లేదంటే పటేల్ వ్యవస్థ ద్వారా ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఆ పట్వారి వ్యవస్థ అవన్నీ తీసేశారు. రాగానే ఎన్టీఆర్ గారు ఎంతమంది గొప్పగా చెప్పారు, ఆయన చెప్పాడుగా, నేను ఇట్లా చేశాను, సమతుల్యం చేశాను, సమాజంలో ఆడపిల్ల కూడా సమాన హక్కులు కల్పించింది మన ప్రభుత్వం అని ఎన్టీఆర్ గారు చెప్పారు చాలాసార్లు. అప్పుడే మాటలు ఇప్పుడు చెప్తా ఇలా ఎవరైనా చెప్పారా అంటున్నారు. అలాగా కాబట్టి రాజకీయాలు వేరు, ఇది వేరు, అభిమానం వేరు. చూద్దాం, అసలు రాజకీయ లబ్ధి కోసమే అందులోకి వెళ్ళారా, ప్రజలకు సేవ చేయడానికి అందులోకి వెళ్ళారా? టికెట్ రాకపోతే డిసప్పాయింట్ అవ్వడంలో తప్పు లేదు, ఒప్పుకుంటాను. కానీ మరీ పార్టీని, అధ్యక్షుని దుమ్మెత్తిపోసి దిగజార్చేలాగా చేయకూడదు. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో చేశారు, నెక్స్ట్ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటి ఆ కంపెనీ ఎలాగుందనంటే
వరస్ట్ కంపెనీ అండి, చాలా దారుణం అండి అని చెప్పకూడదు. లేదు సార్, బెటర్మెంట్ కోసం వచ్చాను అంతే కదా. అక్కడ చెప్పారంటే రేపు పొద్దున మన దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇది వరస్ట్ కంపెనీ చెప్తాడేమో అని అనుకుని అప్పుడు ఆడ అవకాశం ఇవ్వడు. ఇప్పుడు ఆయన కూడా అదే చేస్తున్నాడు. ఇది మంచిది కాదు ఈ పార్టీ అని అంటే రేపొద్దున ఆ పార్టీకి వెళ్ళాక అక్కడ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళి అది కూడా బ్యాడ్ అని చెప్తాడుగా. అలా చేయకూడదు. చూద్దాం మరి, ఆయన అంటున్నారు కదా ఓడిస్తారని, మరి గెలిపించినప్పుడు గెలిపిస్తారేమో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.